ఈ వీడియోలో ఒక కొత్త సిస్టమ్ అసెంబుల్ చేద్దాము. సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. కొంచెం దగ్గర నుంచి చూద్దాం. మెయిన్ వచ్చేసి ప్రాసెసర్ వచ్చేసి AMD Ryzen 5 7600X. ఇక్కడ మీకు స్పెసిఫికేషన్స్ కనిపిస్తున్నాయి. తర్వాత మదర్ బోర్డ్ వచ్చేసి Gigabyte B650 గేమింగ్ XAX వర్షన్ 1. ఇది వర్షన్ 1 మదర్ బోర్డ్. అయితే దీంట్లో రెండు వర్షన్ 2 కూడా ఉంది. వర్షన్ 1 వచ్చేసి ఎందుకు తీసుకున్నాము అంటే దీంట్లో వచ్చేసి ఆన్ బోర్డే మనకి డిఫాల్ట్గా 3 డిస్ప్లే అవుట్పుట్స్ ఉంటాయి అన్నమాట. 2 డిస్ప్లే పోర్ట్, ఒకటి వచ్చేసి HDMI. వర్షన్ 2లో వచ్చేసి ఓన్లీ డిస్ప్లే పోర్టే ఉంటాయి. 2 అవుట్పుట్స్ ఉంటాయి. అది మరి డిస్ప్లే పోర్ట్ HDMI తెలియదు, కానీ మొత్తానికైతే 2 ఉంటాయి. అయితే మా రిక్వైర్మెంట్ వచ్చేసి చర్చ్ పర్పస్కి అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది ఒకటి మెయిన్ సిస్టమ్ ఉంది, ఒకటి మెయిన్ మానిటర్ ఒకటి ఉంది. తర్వాత అక్కడ 2 ప్రొజెక్టర్స్ ఉన్నాయి. దగ్గర నుంచి చూపిస్తాను. 2 ప్రొజెక్టర్స్ ఉన్నాయన్నమాట. అయితే మొత్తం 3 అవుట్పుట్స్ మనకి రిక్వైర్మెంట్ ఉంది. ఒక దాంట్లో మెయిన్ సిస్టమ్ అక్కడ వచ్చేసి 2 అవుట్పుట్స్ ప్రొజెక్టర్స్కి కనెక్ట్ చేయడానికి ఈ మదర్ బోర్డ్ని సెలెక్ట్ చేసుకున్నాం. మెమరీ వచ్చేసి ర్యామ్ వచ్చేసి కింగ్ బ్యాంక్ అనే కంపెనీది సెలెక్ట్ చేసుకున్నాము. ఎందుకంటే ఇది 6000 MHz ఫ్రీక్వెన్సీ తోటి ఆపరేట్ అవుతుంది. ఇది 6000 MHz ఫ్రీక్వెన్సీ రేంజ్. ఇది కిట్ అనమాట. 16GB 16GB 32GB కిట్ ఇది. తర్వాత వచ్చేసి CPU ఫ్యాన్. అయితే ఈ ప్రాసెసర్కి మనకేం స్టాక్ కూలర్ రాదు కాబట్టి ఇది టవర్ ఫ్యాన్ కూలింగ్ కూడా తీసుకున్నాం అనమాట. ఇది కూలర్ మాస్టర్ కంపెనీ. ఇది ప్యూర్ కాపర్ పైపింగ్ ఉంటుంది దీంట్లో. తర్వాత SSD కాదు, ఇది NVMe SSD. ఇది వెస్టర్న్ డిజిటల్ బ్లాక్ కంపెనీది, బ్లాక్ వేరియంట్ 1 TB. ఇక మీకు కనిపిస్తున్న రీడ్ రైట్ స్పీడ్ వచ్చేసి 5000 MBps అబవ్ ఉంది, అందుకనే ఇది సెలెక్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి పవర్ సప్లై. అయితే పవర్ సప్లై 450 వాట్ సరిపోతుంది, ఎందుకంటే గ్రాఫిక్స్ కార్డ్ ఏం పెట్టట్లేదు కాబట్టి. ఈ SMPS ఎప్పుడో ముందే తీసుకున్నాం అనమాట ఈ సిస్టమ్. కానీ ఆ పాత SMPS పనిచేస్తూనే పెట్టలేదు. అయితే బ్రాండ్ న్యూ SMPS అయితే ఇది 2 years క్రితమే తీసుకుందాం అనమాట. సో ఇక ఇది వేరే తీసుకుంటే ఇది వేస్ట్ అవుతుందని చెప్పి దీన్నే యూస్ చేస్తున్నాం ఇప్పుడు. అయితే 450 వాట్ సరిపోతుంది. ఇక్కడ మాకు చర్చ్ సంబంధించిన బైబిల్ ప్రజెంటేషన్ సాఫ్ట్వేర్ కానీ ఏమన్నా డివోషనల్ వీడియోస్ ఏమైనా ప్లే చేయడానికి అంతవరకే. తర్వాత ఏమి హెవీ టాస్క్ అయితే ఏం చెయ్యము కాబట్టి ఈ కాన్ఫిగరేషన్ సరిపోతుంది. ఫ్యూచర్లో ఏమన్నా వీడియో ఎడిటింగ్ అట్లాంటిది ఏమన్నా చేయాల్సి వస్తే అప్పుడు గ్రాఫిక్స్ కార్డు ఇన్స్టాల్ చేస్తాము. ప్రస్తుతానికైతే ఈ SMPS నడుస్తుంది. అయితే ఇప్పుడు ఈ అన్నిటిని కలిపి మనము అసెంబుల్ చేస్తాం. క్యాబినెట్ వచ్చేసి ఇది నార్మల్ బేసిక్ ATX క్యాబినెట్ అండి. ఇది RGB ఏం కాదు. అయితే ఈ ఓల్డ్ మోడల్ క్యాబినెట్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే మాకు CD డ్రైవ్ అనేది అవసరము, DVD రైటర్ అవసరం అనమాట. కొన్ని CDs తోటి వీడియోస్ ప్లే చేయడానికి CD డ్రైవ్ అవసరమని ఈ ఓల్డ్ మోడల్లే సెలెక్ట్ చేసుకున్నాము. పైగా ఇది ఇక్కడ మీకు కనిపిస్తుంది ఈ ఓల్డ్ సిస్టమ్. దీని ప్లేస్లో అది ఇక్కడ పెడతామన్నమాట. అయితే ఇక్కడ కింద సరిపోతుంది. ఇక్కడ దీనిపైన మళ్ళీ యాంప్ వేరే ఎక్స్ట్రా పెట్టుకోవడానికి ఏమైనా యూజ్ అవుతుంది అన్నట్టు ఓల్డ్ మోడలే సెలెక్ట్ చేసుకున్నాము. అయితే ఇప్పుడు ఈ పాత సిస్టమ్ని మనము తీసేసి కొత్త సిస్టమ్ని ఇక్కడ ప్లేస్ చేస్తామన్నమాట. కీబోర్డ్ మౌస్ కాంబో ఇది యాక్చువల్గా అమెజాన్లో ఒక ఆఫర్ వచ్చింది అప్పుడు. అంటే మేమేమనుకున్నామంటే ఈ పాత కీబోర్డే యూజ్ చేద్దామని అనుకున్నాం, కానీ ఇది లాజిటెక్ ఓల్డ్ మోడల్ది వైర్లెస్ కీబోర్డ్. అయితే ఇది కొన్నిసార్లు సెల్స్ వీక్ అయినప్పుడు కీస్ పనిచేయట్లేదు.
బైబిల్ ప్రజెంటేషన్ అప్పుడు మాకు ప్రాబ్లం అవుతుందన్నమాట. సార్ ఇది కూడా తీసుకొని దాదాపు 6 ఇయర్స్ పైన అవుతుంది, సరే చేంజ్ చేద్దాం అన్నట్టుగా అమెజాన్లో వెతుకుతున్నప్పుడు ఈ కీబోర్డ్ కనిపించింది, ఈ బ్రాండ్, ఈ కంపెనీ కనిపించింది, గేమ్ డియాస్ ARES-P2 RGB కీబోర్డ్. అయితే ఇది కొంచెం తక్కువలో వచ్చిందని దీన్ని సెలెక్ట్ చేసుకున్నాము. ఇది RGB కీబోర్డ్ ఇది.